వారం రిలీజ్ అయినటువంటి మూవీలో దీపావళి మాట్లాడుకుందాం. తెలుసు కదా, మూవీ యాక్ట్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిండు అని చెప్పొచ్చు. ఈ మూవీ తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డకి హిట్ అని చెప్పొచ్చు. ఇందులో రాశి ఖన్నా, శ్రీధర్ శెట్టి యాక్ట్ చేయడం జరిగింది. ప్రేమ అనేది 2 అక్షరాల పదం ప్రతి ఒక్క మనసుని కదిలిస్తుందండి ఎప్పుడో ఒకసారి. అయితే కొందరికి ఇది తీపి జ్ఞానం కావచ్చు, మరికొందరికి కోరుకునే జీవితంగా మారుతుంది, ఇంకొందరికి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని వేదనగా పోతుంది. అలా అనుకున్న గర్ల్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన అబ్బాయి మన హీరో అండి సిద్ధు జొన్నల. నిజాయితీగా ప్రేమిస్తే ఎలా వదిలేసిపోయిందనే బాధతో వరుణ్ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలని డిసైడ్ అవుతాడు. తన చిన్నప్పటి నుండి ఒక అనాథ కావడం, తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు. ఇంకా ఆ ప్రేమ కాస్త బ్రేకప్ కావడంతో ఇంకా లైఫ్లో సక్సెస్ అయ్యి హాయిగా పెళ్లి చేసుకొని తన కళలకు కనుక్కున్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అలా మ్యాట్రిమోనీ ద్వారా ఒక సైట్ ద్వారా రాశి ఖన్నా హీరోయిన్ పరిచయం అవుతుంది. చూసిన తొలంతో అంజలిని ఇష్టపడతాడు. ఒక సాంగ్ పడే లోపే ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది. ఇక తాను అనుకున్న జీవితం దక్కిందని హ్యాపీగా ఫీల్ అవుతున్న షాక్ ఎదురవుతుంది. అప్పుడే వదిలేసి బ్రేకప్ చెప్పిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీధర్ శెట్టి తన జీవితంలోకి తిరిగి వస్తుంది. అసలు వరుణ్కి వచ్చిన కష్టమేంటి, ఎందుకు బ్రేకప్ అయింది, తిరిగి మరి వరుణ్లోకి వచ్చాక అంజలి ఏం చేసింది అనేది మిగిలిన కథ అండి. ఇక ఒక అమ్మాయి చెప్పిన కథ, ప్రేమ కథ. తెలుసు కదా సినిమా ఎలా ఉంది అని చెప్పే ముందు ఒక మాట మాట్లాడుకోవాలి. ప్రేమ గురించి ఎవరు గొప్పగా చెప్పలేరు, అమ్మాయి లేక అబ్బాయి అనే నిజానికి ప్రేమ గురించి అందులో మునిగిన వాళ్ళే నిజమైన ప్రేమ గురించి చెప్పగలుగుతారు. మునిగిన ఒడ్డుకు చెప్పిన వాళ్ళ కథ మరొకలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రేమలో అబ్బాయిల వర్షన్ ఒకలా ఉంటుంది, అమ్మాయిల కోణం ఇంకొకలా ఉంటుంది. ఇదే పాయింట్ తోటి మన ఫీమేల్ డైరెక్టర్ చాలానే బాగా చేశారు. ఇక మూవీ విషయానికి వస్తే ఇందులో సిద్ధు జొన్నలగడ్డ చాలా స్టైలిష్గానే కనిపించాడు, చాలా సింపుల్గా ఉన్నాడు. ముఖ్యంగా కుర్రాడి ఫస్ట్ లవ్ టైంలో సిద్ధు కళ్ళల్లో అమాయకత్వం కనిపిస్తే తర్వాత మ్యాన్లీగా మెచ్యూరిటీ ఉన్న, క్లారిటీ ఉన్న బాగానే యాక్ట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా సిద్ధు నటన బాగుంది. సినిమాలో సిద్ధును చూసినప్పుడు ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్ర అని ఆడియన్స్ అనుకునే లోపే కావాల్సినట్టుగా అప్పుడప్పుడు చిన్న షాకులు కూడా ఇచ్చాడు. ఇక అంజలి పాత్రలో రాశి ఖన్నా కూడా అందంతో పాటు నటనతో క్యూట్గా యాక్ట్ చేసిందండి. మరోవైపు సిద్ధు గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన శ్రీధర్ శెట్టి కూడా మంచి ఛాయిస్ అనిపించింది. స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే కలిసింది. ఇక హీరో ఫ్రెండ్ అభి పాత్రలో హర్ష సాయి చాలా అక్కడక్కడ నవ్వించాడు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి ముందు వచ్చిన అన్నపూర్ణమ్మ పాత్ర కూడా నవ్వించింది. ఇక మిగతా పాత్రలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. తెలుసు కదా, చిత్రంలో మైనస్లు అంటూ లేవా అనుకుంటే అవి కూడా కొన్ని ఉన్నాయి. స్లోగా రన్ అవుతుందండి, చాలా స్వీట్గా ఎడిట్ చేశారు. ఈ మధ్య వైలెన్స్తో వచ్చిన సినిమాలకి ఒక భిన్నమైన మూవీ అండి, ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. అయితే సినిమా ఇందులో చెప్పిన విషయాలు వర్కౌట్ అయ్యాయి, కానీ రియల్ లైఫ్లో హీరోల నిజాలు చెప్పుకుంటూ పోతే బాగుండదు. ఇక తమన్ చాలా రోజుల తర్వాత మంచిగా ఇచ్చాడు. క్లాసికల్ సాంగ్, ఫీల్ గుడ్ మూవీ సాంగ్స్ ఇచ్చాడు. ఇక అలాగనే సొగుసు చూడమాతార పాట కూడా కొన్నాళ్ళకు వినబడుతుంది. బీజిఎం విషయంలో కూడా తమన్ సినిమాకి ఎంత కావాలో అంత కరెక్ట్గా ఇచ్చాడు. సినిమాగ్రాఫిక్ విధానం పని కూడా బాగానే ఉంది. ఓవరాల్గా జాక్ లాంటి క్రాక్ నుంచి బయటపడి సిద్ధు ఒక మంచి హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఇక మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కనుక ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఇలాంటి మంచి మూవీస్ కోసం, రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసే ఇప్పుడే. థ్యాంక్ యూ.